జ్యోతి, మీరు మన డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారా? ఎన్నేళ్ళ డ్రీమ్ మీకు? 15 ఇయర్స్ మేడం నాకు మ్యారేజ్ అయ్యి. మీకు పెళ్ళై 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళు మేడం. 5 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా. ఈ ప్రభుత్వంలో నాకు ఉద్యోగం వచ్చింది మేడం. హ్యాపీనా? చాలా ఏది సబ్జెక్టు? సోషల్ మేడం. ఎంత వచ్చింది మీ ర్యాంకు? ఉమ్మడి జిల్లాలో అయితే 3rd ర్యాంక్ మేడం, సత్యసాయిలో అయితే 1st ర్యాంక్ మేడం. ఉమ్మడి జిల్లాలో 3rd ర్యాంక్, ఇది సత్యసాయి జిల్లాలో అయితే 1st ర్యాంక్ వచ్చింది మీకు. ఓ, మీరు మీ పేరెంట్స్ ఎవరు? మాది రామగిరి మేడం. రామగిరి మండలం. ఏం చేస్తారు ఫాదరు? మా వ్యవసాయమే మేడం, అంతే. ఇట్లా వాచ్మెన్గా వర్క్ చేస్తూ ఉంటాడు మా నాన్న. మీ డ్రీమా ఇది? మా డ్రీమ్ మేడం. ఇది 2 పిల్లలు ఫ్యామిలీ పెట్టుకొని మీరు చాలా కష్టపడినా మేడం. ఎన్నో డిఎస్సి ఇది మీరు ఎగ్జామ్కి అపేర్ కావడం? డిఎస్సి మేడం. 3వ డిఎస్సి, 3 డిఎస్సీలకు అపేర్ అయ్యారు. అవును మేడం. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మేడం. మరి చాలా మీరు కష్టపడి తెచ్చుకున్నారా, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా? డబ్బులు ఇచ్చి కొనుక్కునేటట్టుంటే మేము ఎందుకు మేడం? ఇంకా నా తమ్ముడు కూడా ఖాళీగానే ఉన్నాడు, వాడికో జాబ్ వాడు రాశాడు మేడం ఎగ్జామ్, వాడికో జాబ్ ఇప్పించేదాన్ని కదా మేడం. నేను ఎందుకు డబ్బులు ఇచ్చి కొంటాను మేడం? ఏం అవసరం? నేను 1st ర్యాంక్ తెచ్చుకున్నా. సెలెక్షన్ లిస్ట్ ఉంది నా దగ్గర, నా మొబైల్ సెలెక్షన్ లిస్ట్ ఉంది, అన్ని ట్రాన్స్పరెన్స్గా. నా రెస్పాన్స్ షీట్ కూడా నేను డౌన్లోడ్ చేసుకొని చూపిస్తా కావాలంటే అందరికీ. నేను చాలా నిజాయితీగా రాసా, నిజాయితీగా తెచ్చుకున్నా దాన్ని మేడం. నా సెలెక్షన్ లిస్ట్ కూడా ఉంది దాన్ని మేడం. ఉమ్మడి జిల్లాలో 3rd ర్యాంక్, బులగండ్ల జ్యోతి. మీరు 3rd ర్యాంక్ వచ్చారు. ఉమ్మడి జిల్లాలో 3rd ర్యాంకు, సత్యసాయి జిల్లాలో 1st ర్యాంకు. మీకు పెళ్ళై 14 సంవత్సరాలు అయింది. 7th క్లాస్ చదివే పాప, బాబు. మీ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్. మీ తమ్ముడు కూడా రాశాడు డిఎస్సి? రాశాను మేడం, కానీ వాడికి రాలే మేడం. ఆ అబ్బాయికి సెలెక్ట్ కాలేదు. ఇదండి మేడం, నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా జరిగింది మేడం. చాలా ట్రాన్స్పరెన్సీగా జరిగింది. ఇవన్నీ ఉన్నాయి నా సర్టిఫికేట్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. టెట్ స్కోరు అన్నీ ఉన్నాయి. టెట్ స్కోరు మేడం, టెట్ 130. నా అపాయింట్మెంట్ లెటర్ అన్నీ ఉన్నాయి. మరి ఎలాంటి తప్పిదము జరగలేదు కూడా వచ్చింది మేడం దీంట్లోనే. ఓకే. ఒకవేళ ఒక పోస్ట్ గంట 2 పోస్టులు ఎందుకు కొంటా మేడం? నేను ఒక పోస్ట్ నా తమ్మునికి ఇచ్చేదాన్ని కదా. అవును, కొనేదట్లయితే మీ తమ్మునికి జాబ్ కొని ఇచ్చేదాన్ని కదా. అవును, ఎందుకు కొంటా మేడం? నాకేం అవసరం కొని అంత. ర్యాంక్ వచ్చింది, మార్క్స్ వచ్చినాయి, మార్క్స్ కూడా ట్రాన్స్పరెన్సీగా చూపిస్తున్నా. ఇంకెక్కడ జరిగింది? ఆధారం లేని ఊహలతో మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదు. ఆత్మగౌరవంపై దెబ్బతీస్తున్నారు. కావాలంటే మా మనసులు గెలుచుకోవాలంటే వాళ్ళు వచ్చి వేరే ఏదైనా ఉద్యోగాలు కల్పించాలి, కానీ నిరుద్యోగ యువతకి ఇలా మా మీద దుమ్మెత్తిపోయడం అనేది మంచిది కాదు మేడం. 3 డిఎస్సీలకు గాను ఈ డిఎస్సీలో క్వాలిఫై అయ్యారు. మీ డ్రీమ్ సక్సెస్. మరి ఏమంటారు మీరు డిఎస్సీ మీద? మీ అభిప్రాయం ఏంటి? ఏం మేడం, చంద్రబాబు సార్కి రుణపడి ఉంటాం మేడం. గత ప్రభుత్వం 6000 పోస్టులు ప్రకటించింది, కానీ నిర్వహించలే ఎగ్జామ్. 5 ఏళ్లుగా డిఎస్సీ రాలేదు. 7 ఏళ్ళు అయింది మేడం. చంద్రబాబు సార్ వచ్చిన వెంటనే ఫస్ట్ దాన్ని పోస్టులు కూడా పెంచడం జరిగింది. 16,000కి పెంచి దాన్ని తొలి సంతకంగా తీసుకొని తొలి సంతకం చేశాడు. మేము 150 రోజుల్లోనే. నువ్వు గ్రేట్ తల్లి, ఎందుకంటే 14 ఏళ్ళ నుంచి పట్టుదలతో ఒక పక్క పిల్లలు, ఒక పక్క సంసారం చూసుకొని నువ్వు డిఎస్సీ పిల్లల మీద ప్రమాణం మేడం. నేను ₹1 కూడా ఇవ్వలే మేడం. మరి వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఏదో జరిగిపోయింది అని చెప్పి గొగ్గోలు పెడుతున్నారు. మరి మొన్న మీరు కూడా కర్నూలు వెళ్ళారా? కర్నూలు వెళ్ళాను మేడం. మరి ఏమనుకుంటున్నారు మీ టీచర్లు? మేము ట్రాన్స్పరెంట్గా రాసినాము, వచ్చినా మేడం. అన్ని ఆధారాలు చూపించాం. వాళ్ళకి ఎక్కడ జరిగిందో వాళ్ళకే తెలియాలి మేడం. మీ తమ్ముడు కూడా చెప్పమ్మా, ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తాం, ఇంకా 3 డిఎస్సీలు ఇస్తాం, ప్రిపేర్ కమ్మనండి. మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. మెగా జాబ్ క్యాలెండర్ కూడా 10,000 పోస్టులు ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం డిఎస్సి పిలుస్తాం. ఇలాంటి దానికంతా కూటమి ప్రభుత్వం ఏం భయపడదు. మీ తమ్ముడిని కావచ్చు, మీ వాళ్ళు ఎవరున్నా కూడా డిఎస్సికి ప్రిపేర్ కమ్మండి. ప్రతి సంవత్సరం మేము డిఎస్సి ఇస్తాం. చాలా మంది రాస్తున్నారు మేడం, ఎవరికి రాలేదు. వెరీ గుడ్ అమ్మా, నిజంగా వెరీ అప్రిషియేట్. ఎందుకంటే ఒక పక్క ఫ్యామిలీ చూసుకుంటూ మరి మీరు సక్సెస్ కావడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. వాళ్ళు లేక ఇచ్చినందుకు మీరు కష్టపడి రాసి ఎగ్జామ్లో క్వాలిఫై ఉద్యోగాలు తెచ్చుకున్నాక ఆఫ్టర్ 1 ఇయర్ వైసీపీ పార్టీకి ఏమీ దొరక్క డిఎస్సి అంటే అర్థం తెలియదు, పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ అంటే అర్థం తెలియని వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. ఏం కాదు, హ్యాపీగా